ఓ కన్ను నవ్వుతుంటే ఓ కన్ను ఏడుస్తున్నట్టు చిన్న కొడుకు పుట్టిన సంతోషం ఒక పక్కన, వారం రోజుల నుండి పెద్ద కొడుకు దూరంగా ఉన్నాడు అనే బాధ ఒక పక్క ఉన్నది మా అన్నకి మా శ్వేతకి. నిన్న మా శ్వేత వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లిపోయిన తర్వాత మా పెద్ద బిడ్డ లల్లుబాబుని తీసుకొని వచ్చింది. మా శ్వేత వాళ్ళు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి రాగానే మా అన్న మా లల్లుబాబుని ఎత్తుకొని మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండు. ఇంకా మా శ్వేతనైతే 8 రోజుల నుండి వాళ్ళ కొడుకు దూరంగా ఉంటే 5 రోజులు ఏడ్చింది. ఒక 3 రోజులు అవుతుంది వచ్చి ఏడవక. ఇంటికి కొత్త వెలుగు వచ్చినా పాత వెలుగు లేనిది వాళ్ళ మురిపెం పూర్తి కాలేదనిపించింది. మొత్తానికి తల్లి ఇద్దరు పిల్లలు ఒక గూటికి చేరుకున్నారు. వీళ్ళిద్దరు చెకప్ పూర్తయింది. వీళ్ళిద్దరు ఆరోగ్యం బానే ఉందని చెప్పిందంటే డాక్టర్స్ గానీ, పాపం నిన్న మా లల్లుబాబుకి జలుబు దగ్గు స్టార్ట్ అయినాయి. అసలు ఒక రకమైన ఇబ్బంది పడుతుండు పాపం. నాకు నిన్న చిన్న పని నుండి గంగాధర షాపింగ్ మాల్ కి వెళ్ళిన. మేము వెళ్తుండే మస్తు బాధగా అత్త మామ నేను వస్తా మీతోని అన్నాడు. ఇంకా తీసుకొని వెళ్ళినాము. స్టార్ట్ అయిన 2 నిమిషాలకే పడుకున్నాడు. అయినా ఆయన ఎత్తుకొని షాపింగ్ కంప్లీట్ చేసుకున్నా. మన గంగాధర సుమాంజలి షాపింగ్ మాల్ అంటేనే బహుమతుల పండుగ ఉంటది. అట్లనే మాకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చిండ్రు ఈ అన్నయ్య. ఈ వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.